హలో ఆల్, మేము ధన్వి బర్త్డే రోజు పాండిచ్చేరి నుంచి ఆరోవిల్లే వెళ్ళాము మాతృమందిర్ని చూద్దామనేసి. మాతృమందిర్ చూసేకి వెళ్ళేటప్పుడు దారిలో ఈ వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ అయితే చూసాము. చాలా చాలా బాగుంది. మా ధన్వి ఎంత ఎంజాయ్ చేసిందంటే ఈ వీడియోలో మీరే చూస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలు ఎవరైనా ఉండేవాళ్ళు ఈసారి ఆరోవిల్లే మాతృమందిర్ చూసేకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ అయితే మిస్ చేయకండి. కాకపోతే ఇక్కడ ఆరోవిల్లే వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఎల్డర్లీ పీపుల్, పిల్లలు ఉండేవాళ్ళు, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి బస్సులో వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళందరూ నడిచి వెళ్ళొచ్చు. ఈ నడిచి వెళ్ళడానికి కూడా 2 వేస్ ఉన్నాయి. ఒకటి బస్ వెళ్ళే దారిలో కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే కొద్దిగా ఫారెస్ట్ లాగా ఉంటుంది, ఒక 1.5 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఇలా బస్సు వెళ్ళే రూట్ కాకోకుండా ఈ కొద్దిగా ఈ ఫారెస్ట్ ఏరియాలో నడిచి వెళ్తే కొన్ని ప్లేసెస్ బాగుంటాయి చూడడానికి. అంటే మా ధన్వి పడుకొని ఉన్నింది, స్ట్రోలర్లోనే కదా నడిచి వెళ్దాం అనేసి అంటే అనుకున్నాము. అలా వస్తున్నప్పుడు ఇక్కడ వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా లేచేసింది. అయ్యో ఇది చూడకుండా మిస్ అయిపోతుంది అని నేను మా ఆయన ఇద్దరం ఫీల్ అయిపోతాను. బట్ ఆ టైం కరెక్ట్గా లేచి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. దీని ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ పర్ పర్సన్. పెంగ్విన్నా బెంగళూరు రూరన్ బెంగళూరా? నిన్ను అడిగారా వాళ్ళు? హాయ్ చెప్పు. నిలబడు, ఫోటో తీస్తా. తిరుగు, స్మైల్. ఇక్కడ ఎంట్రీలోనే 2 పెద్ద గొరిలాల్ని పెట్టారు. హాయ్ చెప్పమంటే చెప్పింది కానీ నిలబడరా ఒక ఫోటో తీస్తానంటే వద్దు వద్దు అని భయపడిపోయింది. వాటిని చూసి ఎందుకో తెలియదు కానీ చాలా భయపడిపోయింది. వద్దు పద లోపలికి వెళ్దామంటుంది. కూర్చోనన్న ఫోటో తీస్తా. ఇక్కడ కూర్చోపో, దాని పక్కన ఫోటో తీస్తా. అక్కడ పో, నిలబడిపో, ఫోటో తీస్తా. పైన వద్దులే. వీడియోలో కన్ఫ్యూజ్ కాకండి, నేను ధన్వితో తెలుగులో మాట్లాడతాను, మా ఆయన తమిళ్లో మాట్లాడతారు. తను కూడా అలాగే నాతో తెలుగులో, మా ఆయనతో తమిళ్లోనే రెస్పాన్స్ ఇస్తుంది. తనకు మామూలుగానే టైగర్ బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ చిన్న చిన్న టైగర్లను చూసి బాగా ఎక్సైట్ అయిపోయింది. వాటితో బాగా హాయ్ చెప్పి బాగా ఆడుకుంటుంది. స్మైల్ కన్నా, స్మైల్ కన్నా, స్మైల్. చాలు. కప్ప, ఫ్రాగ్ తీసుకోండి. ఆ టైగర్ బేబీస్ ఏవో మన సైజులోనే ఉన్నాయి కదా అనేసి వాటితో బాగా ఆడుకుంది కాసేపు. బట్ ఈ పెద్ద టైగర్ మీద కూర్చోబెట్టగానే అయ్యో వద్దు నన్ను దింపేయండి అని ఏడుస్తోంది. ఇదేదో బాగా పెద్దగా ఉందే మనకన్నా, ఎందుకు వచ్చిండేది అనేసి భయపడింది. మళ్ళీ కాసేపటికి కంఫర్టబుల్గా కూర్చుంది. వీడియోలో క్లిక్ చేసుకోవచ్చు. దాని కొమ్ములు పట్టుకోరంటే వద్దు, గుచ్చుకుంటుంది, నేను పట్టుకోను అంటుంది. ఈ బర్డ్స్ అయితే తనకు భలే నచ్చేసాయి. అన్నీ నాకంటే చిన్నగానే ఉన్నాయి అని చెప్పేసి అన్నిటికీ హాయ్ చెప్పి హగ్లు ఇచ్చి కిసెస్ ఇచ్చి అన్నిటికీ గాల్లోనే ఫుడ్ తినిపించేసింది. చాలా చాలా ఎంజాయ్ చేసింది ఈ ఏరియాలో తను. మమ్మ తిన్నావా అని అడుగు. మమ్మ అంట ఈ మరి హగ్గి. కేర్ఫుల్. ముక్కుకి దానికి దానికి
యమ్మీ హగ్గి ఓకే ಅದು ಕೂಡ ತೆರಿಸಿ ಅದಕ್ಕೂ ಅದು ಕೂಡ ಮಮ್ಮ ಕಿಸಿ ಕೊಡು ಕಿಸಿ కిసి కొడు అది కిసి కొడు సరేలే ఏదో దానికి మంచిది కిసి కొడు ఈయన అమ్మాయి వెరీ గుడ్ బాగా వచ్చింది మా అవుట్ కుర్తు నిదానం ఇవి నన్న ఇక్కడ చూడు అదొక మోడల్ స్కర్ట్ లాగా ఉంది అయ్యో ముద్ద పెట్టుకున్నా సరే చాలా ముద్దుగా అనిపించింది తను అలా అన్ని బర్డ్స్కి ఫుడ్ తినిపిస్తుంటే. అయ్యో ఇట్స్ ఓకేనా ఇది నేను డ్రెస్ చూపి ఫుల్గా నీకు చూపిరా అంటే దాని మీద కూర్చోలేవురా దా ఇంకా చాలా పోదాం రా తనకు ఆ బర్డ్స్ వదిలి రాబుద్దే కాలేదు. మోర్ దెన్ ½ an hour ఆడుకుంది. అప్పటికి రాను ఉంటుంది, బయట ఎలిఫెంట్ ఉన్నాయి, పాండా ఉంది అని చెప్పేసి పిలుచుకొని వచ్చేసాము. ఇదే పని చాలా ముద్దు దానికి ఇక్కడ బాగుంది అట్లేదండి ఇద్దరు నిలబడండి ఫుల్ వచ్చేసి ఏనా డే అటు సెంటర్లో నిలబెడితే పీకాక్ లాగా ఉంటుంది మా అదే కాన్సెప్ట్ వాళ్ళు ఫోటో కన్నా పెట్టినారు. నువ్వు ఫుల్ సైడ్కి వచ్చేసాము అన్న ఇంక పారు డే ఇంక పారు నేనా ఇంక పారు హాయ్ సోను హాయ్ ఇంక పారు ఇంక పారు హ్యాండ్స్ ప్యాల్కెడు ఇద్దరు నిలబడి పట్టుకుతుంది. ఒక్క సెకండ్ తన చెయ్యి వదిలేమో అంతే, ఇంకా మా పని అయిపోయినట్టే. ఉరుకుతూనే ఉంటుంది, ఒక చోట ఆగదు. ఎక్కడ పడిపోతుందో అని మా దిగులు. ఈ పాముని చూస్తే మాకే భయమైంది. ధన్వి ఏమో నన్ను పైన కూర్చోబెట్టు అని అడుగుతోంది. పట్టుకో పట్టుకో కన్నా చూడు కన్నలు రాజులు నవ్వు ఇదేనా వా సూపర్ నాన్న
కన్నా ఇట్లాను సూపర్. కన్నా చూడు ఇక్కడ, చూడు 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 కన్నా ఒకసారి చూడు. దానిపైన కూర్చోబెడితే పట్టుకో అప్ప నేను పడిపోతాను పట్టుకో నన్ను అంటుంది. నాన్న ఇంక పారు, ఇక్కడ కూడా రా ఇట్లా. ఇక్కడికి రండి, ఫుల్ ప్యాంతర్ పడాలా, మీరు కవర్ చేస్తా చెప్పండి. ఎక్సలెంట్. ఎత్తుకుంటారండి. కూర్చోబెట్టాలా దాని దగ్గరికి. ఉమ్మాయి ఉమ్మా ಆದ್ಮೇಲೆ ಅದು ಬೇರೆ ಮಾರಿಗಿರೋದು. కూర్చో, చూడు ఇక్కడ కన్నా, చూడు ఇక్కడ సైడ్. బుజ్జి టైగర్ పిల్లలాగా వాటితో బాగా కలిసిపోయింది. బటర్ఫ్లైస్. తనకి వచ్చేసింది. నీ ఫేవరెట్ కదా నన్ను ఎలిఫెంట్. ఏ స్ట్రాంగ్ లేవు, ఏ స్ట్రాంగ్ లేవు రాజకుట్టి, ఇరిగిపోతారా. పట్టుకోనన్నా చూడండి కన్నా. మిగతా యానిమల్స్ పైన కూర్చోబెడితే అమ్మ పడిపోతాను దింపండి అనింది. ఈ ఎలిఫెంట్ అంటే తనకు చాలా ఇష్టం. ఇంత హైట్ ఉన్నా కూడా పైన కూర్చోబెట్టమని అడుగుతోంది. బట్ చాలా హైట్ ఉంది, కూర్చోబెట్టే కుదరలేదు. మమ్ము తినిపి, ఎలిఫెంట్ కు మమ్ము కొడుకురా. మమ్ము తినిపి, ఎలిఫెంట్ మమ్ము తినిపి, మమ్ము తినిపి. అంగి అంగి ಇದು ಹಿಂಗೆ ತಿನ್ಕೋತಾನ, ಇದು ವಾಯಿ ಮಮ್ಮು ತಿನ್ಪಿ. ಇನ್ನೂರು ವಾಯಿ. ముద్దు పోదాం రా. ఎలిఫెంట్ తల పడ్డాం అంగ పారు నేనా కన్నా ఇక్కడ చూడు. ఇప్పుడు మా స్ట్రైట్ నుంచి కన్నా చూడు ఇక్కడ, కన్నాలు కన్నా అమ్మని చూడు. అంటుందా ఇట్లా. అన్న ఎప్పుడే నింగిదు కమి అంగింది కమి అంగిపో అంగిపో ఇంగి కమి ఎప్పుడే నింగిదు. దా పోదాం రా.